హలో అండి, వెల్కమ్ టు చైతన్యతు ఛానల్. నేను మీ కళ్యాణి. ఇక్కడ చికెన్ ముక్క చూసారా, పైకి రోస్ట్గా ఉంది కానీ లోపల మాత్రం చాలా మెత్తగా ఉంది. ఇది మా అత్తయ్య చేసే చికెన్ రెసిపీ అండి. ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఏదైనా మీరు రసం పెట్టుకొని ఈ చికెన్ పీసెస్ అయితే చాలా చక్కగా నంచుకొని తినచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ముందుగా చికెన్ మొత్తాన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని ఆవగించుకోండి. అంటే ఎలాంటి ఆయిల్ అయితే యాడ్ చేసిన అవసరం లేదు. చికెన్లో ఉన్న వాటర్ సరిపోతుందండి, అది మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు సరిపోతుంది. ఈ ప్రాసెస్ జరుగుతుండగా పక్కన మనం ఒక స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దాంట్లో 5-6 స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోండి. దాంతో పాటుగా 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు వేసుకోండి. ఇవి దోరగా వేయించుకోండి. ఎలాంటి ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదండి. మీకు ఈ వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది కదా, అప్పుడు పూర్తిగా ఆఫ్ చేసేయండి. పూర్తిగా చల్లారనివ్వండి. మా అత్తయ్య ఈ నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ కూడా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నారండి. ఎప్పుడు మా ఇంట్లో చికెన్ ఫ్రై చేయని ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా పెద్దగా హైరాణ పడాల్సిన అవసరం లేదండి. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా కంప్లీట్ అయిపోతుంది మీకు వంట అనేది కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దాంతోపాటుగా వీటిలో కొంచెం అల్లం ముక్కలు, ఎండు కొబ్బరి, చిన్నులపాయ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ మసాలా అయితే మీకు అట్లీస్ట్ 1 వీక్ అయినా మీకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. వన్స్ ఒకసారి వేసి పెట్టుకుంటే సరిపోతుంది. చికెన్లోని వాటర్ అంతా కూడా పూర్తిగా ఎవాపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకు బాండీ పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా మీకు చాలా తక్కువే పడుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ ముక్కల్ని ఆవగించుకున్నాం కాబట్టి ఆల్రెడీ 70 to 80% చికెన్ ముక్క ఆల్రెడీ ఉడికిపోతుందండి. అందుకని మనకు ఆయిల్ తక్కువ వేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడైతే చికెన్ ముక్కలు అన్నిటిని కూడా యాడ్ చేసుకొని సిమ్లో ఇది ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా మ్యాక్సిమం 2-3 జనరేషన్స్ వాళ్ళ ముందు రెసిపీస్ అండి. ఈ వీటినే ఎక్కువగా నేను ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. దీనివల్ల నాకు యూజ్ అవుతుంది అండ్ మీకు కూడా తెలుస్తుందండి. నాకే కాదు, తర్వాత మా పిల్లలకు కూడా ఇదే ప్రాసెస్ వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ కూడా ఫాలో అయ్యారని వాళ్ళకి గుర్తుంటుంది. దీనివల్ల వాళ్ళకి కొన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అండ్ టైం కూడా చాలా తక్కువ పడుతుందండి. చికెన్ ముక్కలన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఈ మసాలాలను అయితే యాడ్ చేయండి. దీంతో పాటుగా మీకు టేస్ట్ తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా, మనం ఎలాంటి మసాలాస్ కూడా ఎక్కువ ఏమి యాడ్ చేయలేదండి. అయినా కూడా కర్రీ చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. దట్టు ఎక్కువ మసాలాలు యూజ్ చేయడం కూడా ప్రజెంట్ అయితే హెల్త్కి అంత మంచిది కూడా కాదు. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్నారు కదా, బట్ ఈ రెసిపీ అయితే అలా కాదు. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. నచ్చితే కనుక ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మా అత్తయ్య ఈ చికెన్ ఫ్రైతో పాటుగా రసం కూడా పెట్టారండి. ఇదైతే మిరియాల రసం. మీకు ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, మ్యాక్సిమం ట్రై చేస్తానని పోస్ట్ చేయడానికి. ఇప్పుడైతే చక్కగా ఈ రసంతో చికెన్ పీసెస్ నంచుకొని తినేస్తున్నాను. బాయ్ అండి.